ఉన్నత ప్రాప్తిరస్తు ఉన్నత సంవత్సరం దీర్ఘమాయు. ఆదోని ఎంఐజీ కాలనీలో ఈరోజు మున్సిపాలిటీకి సంబంధించిన స్థలంలో 9 సెంట్లలో 40 లక్షల రూపాయల వ్యయంతో కమిషనర్ గారి నివాస సముదాయాన్ని ఇక్కడ నిర్మిస్తూ ఉన్నాం. ఒక ఫ్లోర్లో నిర్మించేటువంటి మంచిగా ఇక్కడ కట్టాలని ప్రయత్నం చేస్తాం. దానికి సంబంధించిన భూమి పూజ ఈరోజు చేశాం. రాబోయే సంవత్సరంలో పూర్తి చేస్తారా? లేదా ఒక 6 నెలల్లో చేస్తాను, 6 months చేస్తాను. కమిషనర్ గారు బాగా తొందరగా ఉన్నారు. 6 నెలల్లో పూర్తి చేసే విధంగా ఈ ఇంటి సముదాయాన్ని పూర్తి చేసే విధంగా ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏదైతే ఆదోని అభివృద్ధి మీరు చూస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడనే వ్యక్తిగతంగా వెళ్ళి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, లేదా మున్సిపాలిటీకి సంబంధించిన వీధి లైట్లు కానీ, పారిశుద్ధ్య పనులన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు నేను ఒక అలవాటుగా పెట్టుకున్నాను. ఆదోనిలో ఉన్న రోజులు పొద్దున 7 గంటలకు పోయి 10-10:30 దాకా తప్పనిసరిగా ఏదో ఒక వార్డులో ఉండి అక్కడ అభివృద్ధి పనులను పర్యవేక్షించి అక్కడ ప్రజల అవసరాలని నేరుగా గుర్తించి, ఎందుకంటే చాలామంది కంప్లైంట్లు ఉంది, సార్ మీరేమో బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు, అధికారులు సరిగ్గా పనిచేయట్లేదు, మీరు వచ్చి చూడట్లేదు, మీరైతే మీ దగ్గరికి వస్తే చెప్పేస్తున్నారు, శాంక్షన్ చేస్తున్నారు, అది చేయమని ఇది చేయమని అధికారులకు చెప్తున్నారు, వాళ్ళు కిందకు వచ్చి పని చేయలేదనే కంప్లైంట్లు వస్తున్న సందర్భంలో నేనే వ్యక్తిగతంగా వెళ్ళి ప్రజలను కలిసి అధికారులతో పర్యవేక్షించేసి ఎక్కడికక్కడ సమస్యలను తీర్చే ప్రయత్నం చేస్తా. చాలా సక్సెస్ఫుల్గా అన్ని వార్డుల్లో పనులు మొదలైనవి. రాబోయే రోజుల్లో కూడా వీలైనగా ఆదోని రూపురేఖలు మార్చడానికి పూర్తి స్థాయిలో ఓం చందనాగర పూజ ఇంట్లో పరిమళ గంధాన్ని సమర్పయామి. ఇంజనీర్లు మీరు ఆ మున్సిపాలిటీ వాళ్ళు చెప్తున్నారు, ఎక్కడ పోయినా సరే ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. ఏ అభివృద్ధి కార్యక్రమం ఉదాహరణకి రోడ్డుకు పోతాము, ఇంకో దానికి పోతాము, ఏం బాబు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు వాళ్ళ కోసమే కదా చేస్తాయి ఇవన్నీ. అమ్మా నమస్తే అమ్మా, రా తల్లి రండమ్మా. మీ ఇంటి పక్కనే మీ ఇల్లేనది? మీ ఇంటి పక్కనే ఇంత అభివృద్ధి చేస్తా ఉన్నాం, మీరంతా ఉండాలి కదా, ఇక్కడ ఉంటే కదా. పిలవలేదు మా వాళ్ళు. చందనాగర మున్సిపాలిటీకి సంబంధించినటువంటి క్వార్టర్స్ కడతారమ్మా.